సుల్తానాబాద్ మండల్ పరిధిలోని మద్దికుంట అల్లీపూర్ గ్రామాల మధ్యలో ఈరోజు మొక్కజొన్న రైతుల కోసం మార్కెట్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలో ఇలా రైతులకు మద్దతు ధర రావాలా, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పి ప్రభుత్వం ఇవాళ మార్కెట్లో మక్కలకు 1600 నుంచి 1700కు క్వింటాల్ రేటు ఉంటే ఇవాళ మన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర 2400 చేసి ఇవాళ చేతులు ఎత్తేస్తే మన ప్రభుత్వం ముందుకొచ్చి ఇవాళ మక్క రైతులు నష్టపోవద్దు అనేటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం మరి మద్దతు ధరకు కొంటా ఉంది. మరి ఇదంతా కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి ఎక్కడ కూడా మ్యాచర్ రాకుండా, మ్యాచర్ లేకుండా మరి మ్యాచర్ కూడా 14 రావాలి. మక్క మ్యాచ్ కూడా మక్కల మ్యాచర్ కూడా 14 రావాలా. మరి దానికి రైతులందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు దాదాపు 22,000 ఎకరాలు సుల్తానాబాద్ కానీ, ఓదెల కానీ, శ్రీరాంపూర్ కానీ, పెద్దపల్లి కానీ, జూలపల్లి కానీ, ఇలియేడ్ కానీ ఇవాళ మన దగ్గరికి వచ్చినప్పుడు ఈ క్లస్టర్లకు ఒక దాదాపు మన సుల్తానాబాద్ మండలంలో మరి వీళ్ళు సరి అయినటువంటి అంచనా ఉందా లేదా అనేది 1627 ఎకరాలు అంటా ఉన్నారు. నాకు తెలిసి ఇంకో 400-500 ఎకరాలు ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ అధికారులకు అందనంత పొలం మళ్ళల్లో కూడా అక్కడక్కడ రైతులు మొక్కలు పెట్టడం అనేది శుభపరిణామం. అంటే పంట మార్పిడి అనేది కంపల్సరీ జరగాల. పంట మార్పిడి జరిగినప్పుడే రైతుకు లాభసాటి ఉంటుంది. ప్రతి రైతు కూడా పంట వేసే ముందు ఆలోచన చేసి మరి ఈ ప్రాంతం అంతా కానీ అంతటా కూడా ఏ పంటకు డిమాండ్ ఉంది, ఏ పంట పెట్టుకుంటే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది, మన మద్దతు ధర ఏ పంటకు సులభంగా వస్తుంది, మార్కెట్లో ఏ పంటకు డిమాండ్ ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి మరి పంట మార్పిడి చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా నేను రైతులను కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి మున్ముందు కూడా రైతులు వర్షాకాలంలో వరి పెట్టినా కూడా ఏ సంఖ్య వచ్చే వరకు ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం గ్రామాలలో కూడా మరి గతంలో లాగా మనం సేంద్రియ ఎరువులు వాడతలేము. ఇవాళ ఎరువులు లేవు, ఊళ్ళలో పశువులు లేవు, గొర్రెలు లేవు, మేకలు లేవు. అంతమంది అప్పటికెక్కడికో వెళ్ళి కోళ్ళ ఫారంకి వెళ్ళి హైదరాబాద్ అట్ట పోయి లారీలలో కోళ్ళ ఎరువు తీసుకొచ్చి కూర్చున్నాయి. అవన్నీ బంద్ పెట్టాం. దాంతో ఏమవుతుంది, మీకు పంట దిగుబడి రాను భూములలో సారవంతమైన నేలలు కూడా మరి దాని పవర్ అంటే దాని బలం తగ్గిపోయి ఇవాళ నల్లరేగడి భూములే సౌడు భూములు కాదు, చౌక భూములు కూడా ఎర్రనీల భూములు కూడా ఇవాళ చౌక భూములుగా మారుతూ ఉన్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే విపరీతమైన ఎరువులు వాడడం. ఇవాళ ఎకరానికి 60 బస్తా వేసే యూరియాకు ఇవాళ మనం వేసినప్పుడు అలా బస్తన్నర యూరియా వేయడం. దాంతో ఏంటంటే వరి పెరుగుతుంది కానీ పంట లేదు, మక్క పెరుగుతుంది కానీ పంట లేదు. అదే మనం యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ తగ్గించే వాడినప్పుడు బాగుంటుంది. తప్పకుండా ఈ రేపటి నుండి మరి జిల్లా మొత్తంలో కూడా వ్యవసాయ శాస్త్రజ్ఞులు కూడా మనకు ఈ గ్రామ సభలు పెడతా ఉన్నారు. దాని తర్వాత జిల్లా లెవెల్లో కూడా ఒకటి రైతు సదస్సు పెడతాం. మనం సాధ్యమైనంత వరకు రైతులకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమైనప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా రైతు భరోసా విషయంలో కానీ, రైతుల బోనస్ విషయంలో కానీ, రైతులకు మద్దతు ధర విషయంలో కానీ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు.